అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు, అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే మనకు ఇంకొక 4 రోజుల్లో వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఇప్పటికే చాలా హడావిడిగా ఉంటారు. హడావిడి చీరలు కొనడం, ఇవి అమ్మవారికి నగలు కొనడం, కాసులు కొనడం, ఇవి ఏవో ఒకటి పూలు, పండ్లు, గాజులు ఇవన్నీ కొంటూ హడావిడిగా ఉంటారు. ఇంకా అన్నీ కొనేసాక ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. అన్నీ ఉన్నాయా లేవా, అసలు ఏమున్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకుందామా. ఇంకా చెక్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి పూజలో కూర్చున్నాక వెంటనే ఊరికినే లేయకుండా ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. ముందుగా లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం, అలాగే పీటలు, చాపలు, ఎందుకంటే అమ్మవారిని కూర్చోబెట్టడానికి, మనం పూజ చేసుకోవడానికి, కూర్చోవడానికి, కలశం పెట్టడానికి, తర్వాత పసుపు కుంకుమ, ఎందుకంటే పసుపు గణపతిని చేయడానికి, పాదాలకి రాసుకోవడానికి, వచ్చిన వాళ్ళకి పూసుకోవడానికి కొంచెం పసుపు అనేది ఎక్కువే తెచ్చుకోండి. ఇంకా బియ్యం, అంటే కలశం కింద పోయడానికి బియ్యం, అలాగే మామిడాకులు కలశంలోకి ఇంటికి కట్టుకోవడానికి, అరటి పిలకలు, తమలపాకులు, వక్కలు, పానకం చేసుకోవడానికి బెల్లం, మిరియాలు, యాలకులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి. అలాగే ఇంకా పండ్లు, పూలు 5 రకాల 3 రకాల అది మీ ఇష్టం అండి. ఇంకా పంచామృతం అమ్మవారికి పెట్టేదానికి, కొబ్బరికాయలు, తెల్లదారం అంటే తోరణం తయారు చేసుకోవడానికి, శనగలు వాయనం ఇవ్వడానికి, ప్లేట్లు, గ్లాసులు నైవేద్యం పెట్టడానికి, పూలు, పండ్లు ఇవన్నీ వేసుకోవడానికి, అలాగే కడ్డీలు, కర్పూరం, నువ్వుల నూనె, దీపపు కుందులు ఇవన్నీ కూడా పక్కనే పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టేదానికి రాయి కూడా తెచ్చుకొని పక్కనే పెట్టుకోండి. ఇంకా ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చీర, జాకెట్ అమ్మవారికి పెట్టేదానికి, అలాగే జాకెట్ ముక్కలు తాంబూలం ఇవ్వడానికి, గాజులు అమ్మవారికి, అలాగే వాయనం ఇవ్వడానికి ఒక్కొక్కరికి 4 చొప్పున ఇవ్వండి. ఇంకా అంతకు మించి కూడా ఇవ్వచ్చు, కనీసం 4 అయితే ఇవ్వండి. పసుపు కొమ్ములు, అలాగే గంట, రాగి చెంబు కలశం పెట్టడానికి, అమ్మవారికి నీళ్లు పెట్టేదానికి, నైవేద్యం పెట్టేదానికి, అలాగే అగ్గిపెట్టె, ముఖ్యంగా ఇది మర్చిపోతూ ఉంటారు. అగ్గిపెట్టె అమ్మవారికి వేసేదానికి పూలమాల, లేదంటే విడి పువ్వులతో కూడా మనం అర్చన, అష్టోత్తరం ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం మనకు విడి పువ్వులు లేదా అక్షింతలు కూడా అవసరమవుతాయి. అక్షింతలు కూడా చేసి పెట్టుకోండి. ఇంకా చీర, జాకెట్ అయితే కొంచెం అమ్మవారికి చీర పెట్టేదానికి ఎవరి స్తోమత తగ్గట్టు వారి చీర కొనుక్కోండి. ఇంకా కాసు అనేది అది కూడా వాళ్ళ ఇష్టం అండి. ప్రతి ఒక్కరు కాసుకోవాలని నియమం ఇదేదో. అసలు కాసు ఎందుకు కొంటారు, కొనకపోతే నష్టం ఏంటి, అసలు కాసు ఎందుకు కొంటారు, మనం నెక్స్ట్ వీడియో తప్పకుండా చూద్దాము. ఇంకైతే ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి మనం ఎంత చక్కగా అలంకరించి పూజ చేస్తామో, పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు చక్కగా చీర ధరించి, చేతి నిండా గాజులు, కాళ్ళకి పసుపు, నుదుటిన బొట్టు ధరించి, తలలో పువ్వులు ధరించి మాత్రమే పూజ చేసుకోవాలండి. చాలామంది జుట్టు విరబూసుకుని చేస్తూ ఉంటారు, అలా ఎప్పుడూ చేయొద్దు. ఇంకా ఈ విధంగా పూజ చేసుకొని అందరూ వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకోకుండా భక్తిగా చేసుకోండి. ఒక్కసారి వరమహాలక్ష్మి తల్లి మనకు అనుగ్రహించిందంటే మన ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి పూజ ఆచరించి చూడండి. మీ ఇల్లు కూడా సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు, అలాగే వరలక్ష్మి వ్రత ప్రత్యేక శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.